ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారు, కానీ తల్లిదండ్రులు చదివించరు. రకరకాల షరియత్ని తీసుకొచ్చేస్తారు, నిబంధనలు చెప్తారు. నువ్వు బయటికి వెళ్ళకూడదు, చదువుకూడదు, కాలేజ్ వద్దు, యూనివర్సిటీ వద్దు, ఇంట్లోనే ఉండు. నీకు పెళ్లి చేస్తే నీ భర్తతో వెళ్ళి అక్కడ అత్తగారింటి దగ్గర ఉండే నీకు చదువెందుకు అని ఈ విధంగా నిందిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మన ముస్లిం మహిళలకు చదువు లేని కారణంగా వాళ్ళకు పుట్టే పిల్లలకు కూడా చదువు లేకుండా పోతుంది. అది ఎలా అని అడగొచ్చు మీరు. ఎందుకంటే ఇంటిల్లి పాది ఉండి పిల్లల్ని చూసుకునేటటువంటి రెస్పాన్సిబిలిటీ తల్లిదై ఉంటుంది. భర్త ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి, బయట టెన్షన్స్ ఉంటాయి, జాబ్ యొక్క టెన్షన్ ఉంటుంది, అదేవిధంగా అతను చేసేటటువంటి వర్క్పై ఫోకస్ పెట్టాలి, ఇతర సమస్యలు ఉంటాయి. కాబట్టి తండ్రి అంత ఫోకస్ చేయలేడు ఎంతైతే తల్లి చేస్తుందో. ఈ తల్లి గనక అన్ఎడ్యుకేటెడ్, ఈ తల్లి గనక నిరక్షరాస్యురాలు అయిపోయినట్లయితే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక సంఘటన చెప్తాను. ఆ సంఘటన అంటే మీరు ఆశ్చర్యపోతారు. మదీనాలో జరిగినటువంటి సంఘటన అది. మదీనాలో ఫరోహ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆనాడు యుద్ధాలు ఎక్కువగా జరిగేవి, ఇల్లు వదిలి వెళ్ళాలి, కానీ ఆయనకు వివాహం జరిగింది. యువకుడు, తన భార్య ప్రెగ్నెంట్గా ఉంది, గర్భవతిగా ఉంది. ఆయన ఏలాన్ జరిగినప్పుడు ఇల్లు వదిలి యుద్ధం కోసం, ధర్మయుద్ధం కోసం బయలుదేరాలి. ఇంట్లో చూస్తే భార్య ప్రెగ్నెంట్, ఏం చేయాలి? ఆయన వెళ్ళేటప్పుడు భార్య అంటుంది, ఏంటంటే ఈ స్థితిలో నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అంటే, అల్లా మార్గంలో యుద్ధం అనేది చాలా అవసరం కదా, ఇది మన ఈమాన్ కదా, ఈమాన్ యొక్క సబూత్ కదా, నేను వెళ్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఫరూక్ గారు తన భార్యకు 30,000 దినారులను ఇచ్చారు. ఆ టైంలో 30,000 దినార్, 30,000 దినార్లను ఆ భార్య చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయి యుద్ధాలు చేసుకుంటూ దారి తప్పిపోయి కొన్ని సంవత్సరాల పాటు ఆయన బయట ఉండిపోయారు, అడవిలో ఎక్కడెక్కడ ఉండిపోయారు. అలా 27 సంవత్సరాల తర్వాత మదీనాలోకి వచ్చారు. చాలా కష్టంగా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఇల్లు కనబడలేదు, చాలా కష్టంగా ఇల్లు కనిపించింది. ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేశారు. తలుపు తట్టగానే ఒక యువకుడు ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఈయన కోపం వచ్చేసింది, ఎవడు? ఓ అల్లా శత్రువా, నువ్వు ఎవరు నా ఇంట్లో ఉన్నావు అంటే, ఆ యువకుడు అంటున్నాడు, నువ్వే అల్లా యొక్క శత్రువు, నా ఇంటికి వచ్చి నన్నే ధమికిస్తావా, నా ఇంటికి వచ్చి నన్నే ఈ విధంగా మాట్లాడతావా అని ఈ విధంగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగిపోయింది. ఆనాడు ఇమాం మాలిక్ గారికి ఈ విషయం తెలిసి ఇమాం మాలిక్ గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇద్దరి మధ్య రాది కూర్చున్నారు. ఏమైందంటే, చూడండి, నేను ఇలా యుద్ధానికి వెళ్ళాను, 27 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక అపరిచిత వ్యక్తి ఉన్నాడు అనగానే, లేదు ఈయన ఎవరో నాకు తెలియదు, ఇది నా ఇల్లు అని అతడు అంటున్నాడు. ఈ సంభాషణలో ఇమాం మాలిక్ గారు ఏమన్నారంటే, 27 సంవత్సరాలు నువ్వు బయట ఉన్నావు కదా, బహుశా నువ్వు నీ ఇల్లు మర్చిపోయావేమో, సరిగ్గా చూడు అంటే, లేదు ఇది నా ఇల్లే, నా పేరు ఫరోహ్ అని చెప్పగానే ఈ సౌండ్, ఈ శబ్దం ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీకి వినబడుతుంది. వెంటనే ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి, ఈయన నా భర్త, ఈయన నా కుమారుడు, నా భర్త ఇంటి నుండి వెళ్ళేటప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, ఆ తర్వాత కొడుకు పుట్టాడు, కాబట్టి ఇప్పుడు 27 సంవత్సరాల కొడుకు ఉన్నాడని చెప్పగానే ఆనంద భాష్పాలతో ఇద్దరు కూడా ఆలింగనం చేసుకోవడం జరిగింది. వారిద్దరు కూడా కలిసిపోయారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఫరూఖ్తో ఆ మొదటి రోజే భర్త అడుగుతున్నాడు భార్యతో, నేను వెళ్తూ 30,000 దినార్ల డబ్బులు ఇచ్చాను, ఏం చేశావు, ఎలా ఖర్చు పెట్టావు? ఈరోజు మన ఇంట్లో కూడా అడుగుతుంటారు కదా, తుమ్ క్యా కరే పైసే, శాలరీ క్యా కరే, దేరో మైనా క్యా కరే అన్నట్టుగా ఆయన అడుగుతున్నారు. ఈ 30,000 దినార్లు నువ్వేం చేశావు అని అడగానే ఆ స్త్రీ అంటుంది, ఇప్పుడు మీరు చాలా అలసిపోయి ఉన్నారండి, పడుకోండి, రేపు ఉదయం చెప్తాను అనగానే ఆయన పడుకుంటాడు. ఉదయం నిద్రలేసేంతలో మళ్ళీ అడుగుతున్నాడు, కాహోగే, ఏమైపోయింది 30,000 దినార్లు అంటే, సరే నీకు 30,000 దినార్లు కావాలి కదా, నువ్వు మదీనా మస్జిదే నబవీకి వెళ్ళు, ఒకసారి వెళ్ళి రానగానే అక్కడ ఏం జరుగుతుందో చూడగానే ఈయన మస్జిదే నబవీ వెళ్ళారు. అక్కడ ఇమాం మాలిక్ ఉన్నారు, ఇమాం హసన్ బస్రీ, పెద్ద ధార్మిక పండితులు ఉన్నారు. ఆ పండితులకు ఒక యువకుడు ధర్మబోధ చేస్తున్నాడు, తలపై అమామ చుట్టుకొని ఉన్నాడు. అతడు ఇతనికి వ్యతిరేకంగా అటువైపు కూర్చొని ఉన్నాడు, ఈ వీపు ఇతనికి కనబడుతుంది. అలా దూరం నుండి చూడగానే ఒక మంజర్ చూశారు, ధర్మబోధ జరుగుతుంది, కానీ ఫేస్ కనిపించట్లేదు. అలా దగ్గరికి వెళ్ళి పక్క వాన్ని అడిగారు, ఈ బాబు ఎవరు? యువకుడు పెద్ద పండితులకే ధర్మబోధ చేస్తున్నాడంటే, ఇతడు ఎవరో కాదండి, రబియా బిన్ ఫరూక్, నీ కొడుకే ఈరోజు ఇంత పెద్ద ధార్మిక పండితుడు అవ్వాడు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఈ ఫరూక్ ఇంటికి వెళ్ళిపోయాడు చాలా సంతోషంగా, నా కొడుకు ఇంత గొప్ప స్థానంలో ఉన్నాడా, నా కొడుకు పెద్ద పండితులకే ధర్మబోధ చేస్తున్నాడు, పెద్ద స్కాలర్ అయిపోయాడు అన్న సంతోషంలో ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, చూడండి, మీకు 30,000 దినార్లు కావాలా, లేక నీ కొడుకు యొక్క గౌరవ ప్రతిష్టలు కావాలా, ఇల్ము కావాలంటే 30,000 దినార్లు నాకొద్దు, నా కొడుకు యొక్క జ్ఞానమే కావాలంటే, మీరు వెళ్తూ ఏదైతే 30,000 దినార్లు నా చేతిలో పెట్టారో, ఆ 30,000 దినార్లు మన కొడుకుని పండితుడిగా చేయడానికి నేను
ఖర్చు పెట్టాను అని స్త్రీ అంటుంది. అల్లాహు అక్బర్. 30,000 దినార్లు ఆ తల్లి తన కొడుకుని ధార్మిక పండితుడిగా తీర్చిదిద్దడానికి ఖర్చు పెట్టింది. 30,000 దినార్లు ఈ రోజుతో పోల్చితే ఎంతో తెలుసా? ఈరోజు మన పిల్లలకు ఫీజులు కట్టడానికి, మంచి మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఇప్పించడానికి మనం బాధపడుతున్నాం. ఆనాటి 30,000 దినార్లు ఈరోజు కనుక కంపేర్ చేసినట్లయితే 30 కోట్ల రూపాయలు అవుతాయి. అల్లాహు అక్బర్. 30 crores 30 కోట్ల రూపాయలని ఒక వ్యక్తిని ధార్మికంగా పండితుడిగా తీర్చిదిద్దడానికి ఒక తల్లి ఖర్చు పెట్టింది. కాబట్టి మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలంటే పండితులు, మంచి స్కాలర్స్, మంచి సొసైటీలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, అడ్వకేట్, జడ్జిలు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదా. మంచి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించాలి. ఆ విషయానికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయకూడదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.